దశాబ్దం తర్వాత భారత్ మరోసారి కరువు అంచున నిలవబోతుందా? 2026 రుతుపవనాలు రైతుల గుండెల్లో ఆందోళనను నింపేస్తాయా? ఇప్పుడు దేశవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు, రైతులు, సామాన్యులు, ప్రభుత్వాలు ఇవే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నాయి. ఈ ఏడాది భారత నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారబోతున్నాయనే వార్త గుబులు రేపుతోంది. దాని వెనుక ఎల్ నినో అనే మహా ప్రకృతి శక్తి పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. 2024-2025లో భారత్కు రుతుపవనాలు అద్భుతంగా కలిసి వచ్చాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లు నిండిపోయాయి. భూగర్భ జలాలు మెరుగుపడ్డాయి. రైతులకు వరుసగా మంచి దిగుబడులు వచ్చాయి. కానీ 2026లో పరిస్థితి పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయిలో కేవలం 90% మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక సంఖ్యలా కనిపించినా దాని వెనుక దాగి ఉన్న ప్రమాదం చాలా పెద్దది. ఎందుకంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఏకంగా 60%కి చేరుకుంది. సాధారణంగా అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కేవలం 16% మాత్రమే ఉంటుంది. అంటే చరిత్రలో కనిపించే ప్రమాద స్థాయి కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ హెచ్చరిక ఇప్పుడు కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎల్ నినో. భూమిపై వాతావరణ వ్యవస్థ నడిపించే అతిపెద్ద ఇంజిన్లలో పసిఫిక్ మహాసముద్రం ఒకటి. సాధారణ పరిస్థితుల్లో తూర్పు నుంచి పడమర వైపు వీచే బలమైన గాలులు సముద్ర ఉపరితలంలోని వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల వైపు నెడతాయి. అదే సమయంలో దక్షిణ అమెరికా తీర ప్రాంతాల వద్ద లోతైన సముద్రం నుంచి చల్లటి నీరు పైకి వస్తుంది. ఈ మొత్తం గాలి సముద్ర ప్రవాహాల వ్యవస్థను వాటర్ సర్క్యులేషన్ అని పిలుస్తారు. భారత రుతుపవనాలను సమయానికి సమృద్ధిగా తీసుకురావడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఎల్ నినో ఏర్పడినప్పుడు ఈ సహజ వ్యవస్థ బలహీనపడుతుంది. గాలుల శక్తి తగ్గిపోతుంది. వేడి నీరు తిరిగి తూర్పు పసిఫిక్ వైపు కదులుతుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయి. దీంతో వాతావరణంలో ఉష్ణగాలులు పైకి లేస్తాయి. అవి ఆసియా ప్రాంతం నుంచి మధ్య పసిఫిక్ వైపు మళ్లిపోతాయి. ఫలితంగా భారత్కి చేరాల్సిన తేమ ప్రవాహాలు తగ్గిపోతాయి. మేఘాల ఏర్పాట్లు బలహీనపడతాయి. వర్షపాతం తగ్గిపోతుంది. 1951 నుంచి 2022 వరకు నమోదైన గణాంకాలను పరిశీలిస్తే ఎల్ నినో ఉన్న సంవత్సరాల్లో దాదాపు 60% సందర్భాల్లో ఇండియా సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని నమోదు చేసింది. అయితే ఎల్ నినో ఇంకా పూర్తి స్థాయికి చేరుకోలేదు. ప్రస్తుతం తటస్థ స్థితి నుంచి ఎల్ నినో దిశగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ నమూనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ నాటికి దీని ప్రభావం గరిష్ట స్థాయికి చేరే సూచనలు ఉన్నాయి. ఇదే రైతులకు అత్యంత ప్రమాదకర సంకేతం. ఎందుకంటే వరి సహా ఖారిఫ్ పంటలు కీలక దశలో ఉండే కాలం అది. సెప్టెంబర్లో వర్షాలు కురవడం చాలా అవసరం. ఆ సమయంలో వర్షాలు తగ్గిపోతే పంట దిగుబడులపై నేరుగా ప్రభావం పడుతుంది. ప్రపంచంలోని ఇతర వాతావరణ సంస్థలు కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నాయి. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ, చైనా జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే ఎల్ నినో అభివృద్ధి చెందుతోందని ప్రకటించాయి. నాసా శాస్త్రవేత్తలు ఉపగ్రహ పరిశీలన ద్వారా పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో భారీ స్థాయిలో వేడి నీటి నిల్వలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఇవి సాధారణంగా ఎల్ నినోకు ముందస్తు సంకేతాలుగా పరిగణిస్తారు. సాధారణంగా ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే మరో ప్రకృతి వ్యవస్థ ఉంది. దీన్ని ఇండియన్ ఓషన్ డైపోలో అని పిలుస్తారు. భారత మహాసముద్రం పశ్చిమ భాగం తూర్పు భాగం కంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు భారత్ వైపు అదనపు తేమ ప్రవాహాలు చేరి వర్షాలను పెంచుతాయి. 1997లో ప్రపంచ చరిత్రలో అత్యంత బలమైన ఎల్ నినో నమోదైనప్పటికీ ఇండియా తీవ్ర ప్రభావం నుంచి బయటపడటానికి ఇదే కారణమైంది. కానీ ఈసారి అలాంటి రక్షణ వ్యవస్థ కనిపించడం లేదు. భారత మహాసముద్ర పరిస్థితులు తటస్థంగానే కొనసాగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సహజ కవచం ఈసారి అందుబాటులో లేదు. ఇక దేశంలో ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయనే ప్రశ్న కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఈశాన్య భారతంలో మాత్రమే సాధారణ స్థాయి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కానీ మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం, వాయువ్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ నుంచి ఒడిశా వరకు విస్తరించిన రుతుపవన ప్రధాన మండలం అత్యంత ఆందోళనకర స్థితిలో ఉంది. ఈ ప్రాంతమే దేశంలోని వర్షాధార వ్యవసాయానికి వెన్నుముక. ఇక్కడే లక్షలాది మంది రైతులు కాలువలు, బోర్లు, సాగునీటి ప్రాజెక్టులపై కాకుండా పూర్తిగా ఆకాశం నుంచి కురిసే వానలపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షపాతం లోటు ఏర్పడితే వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.
వ్యవసాయం ప్రభావితమైతే దాని దెబ్బ నేరుగా ఆహార ద్రవ్యోల్బణంపై పడుతుంది. ఇండియా ద్రవ్యోల్బణ సూచీలో ఆహార పదార్థాల వాటా చాలా ఎక్కువ. పంట ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో ధరలు పెరుగుతాయి. చివరికి సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతాయి. తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి నుంచి గ్రామీణ ఉపాధి వరకు అనేక రంగాలపై ప్రభావం కనిపించవచ్చు. అయితే ఆశ పూర్తిగా చనిపోలేదు. ఎల్నినో అంటే తప్పనిసరిగా కరువే అని అర్థం కాదు. గతంలో నమోదైన 17 ఎల్నినో ఘటనల్లో 5 సందర్భాల్లో ఇండియా సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతాన్ని కూడా నమోదు చేసింది. ఎందుకంటే ఋతుపవనాలను ఒక్క ఎల్నినో మాత్రమే నిర్ణయించదు. వాతావరణంలో అనేక వ్యవస్థలు ఒకేసారి పనిచేస్తుంటాయి. అయినప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. 60% కరువు అవకాశం ఉండడం ఆందోళన కలిగించే అంశమే. ఇక దశాబ్దం తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రమాదం కూడా ఉండటంతో చరిత్ర మరోసారి 2015 కరువు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.